నగర వాసులకు ప్రతి కాలం కూడా ఒక కొత్త అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ కాలమైనా సరే ఇక్కడ తట్టుకునే పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉండాలి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం ఇంకా ప్రారంభంలోనే ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 స్థాయికి చేరుకోబోతున్నాయి. మరోవైపు శీతాకాలం వచ్చిందంటే వాయు కాలుష్యంతో వస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే వరదలు ఢిల్లీ నగరానికి చుట్టుముడుతూ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా ఢిల్లీ ప్రభుత్వం ఈ వాతావరణ పరిస్థితులపైన ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు సంబంధించి మనం చూసుకోవాలి. ఢిల్లీ నగరానికి ఒక ఆయుపట్టుగా ఉంది. ఏదైనా ఉంది అంటే ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చెట్లే ఢిల్లీ నగరానికి వాయు కాలుష్యానికి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఒక కీ రోల్‌గా మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా చలికాలంలో ప్రారంభం దశలోనే వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దాదాపు 100-900 లెవెల్స్ వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెళ్తున్న నేపథ్యంలో ఈ చెట్లే ముఖ్యంగా కీ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్‌ని మరోసారి రీవాల్యూ చేయడానికి, రీసర్కిల్ చేయడానికి ఈ చెట్లే ఇక్కడ ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి చెట్లను కాపాడుకుంటూ ఢిల్లీ నగర ప్రభుత్వం ముందుకైతే వస్తూ ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే మరోసారి ఈ చెట్లకు మనం చూసుకోవచ్చు. భారీ వృక్షాలను కాపాడుకుంటూ ఢిల్లీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది. ఇలాంటి చెట్లను పెంచుకుంటూ చెట్లకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీలు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ చెట్ల పైన వాటర్ని చల్లుకుంటూ కూడా మరోసారి ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి మరి చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న కోణాలన్నిటికీ సంబంధించి ఢిల్లీతో ప్రభుత్వంతో పాటు ఢిల్లీ అథారిటీ దీనికి సంబంధించి కూడా ముందు అడుగులు వేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఈ చెట్లను కాపాడుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. మరి ఒకవైపు చలికాలం వచ్చిందంటే ఎయిర్ క్వాలిటీ ఎంత పెరిగిపోతుందో ఢిల్లీ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మరోవైపు వర్షాకాలం వచ్చిందంటే ఢిల్లీ పక్కనున్న ఈ యమునా నది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఢిల్లీ నగరంలోకి ఏ విధంగా వస్తుంది ఆ కోణంలో కూడా ఢిల్లీ ప్రజలు చూస్తూనే ఉంటారు. కానీ వేసవి కూడా వచ్చిందంటే అలాంటి తరుణంలోనే ముందుకు వెళ్తుంది. ఎప్పుడు కూడా బగబగ మండే సూర్యుడు ఢిల్లీ నగరాన్ని ఏ విధంగా ముప్పుతిప్పులు పెడతాడో చూస్తున్న అంశాలు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యులు చాలా కోణాల్లో చాలా అంశాలతో అయితే ఢిల్లీ ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్యానికి సంబంధించి సమీక్షలు చేస్తూనే ఉంటారు. కొన్ని సూచనలు చేస్తూనే కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, నిమ్మరసాలు తీసుకోవాలి, కూల్ డ్రింక్స్కి అవేర్డ్గా ఉంచాలి, కొబ్బరి బొండాలు ఇలాంటి శీతల పానీయాలు తీసుకుంటూ కూడా ముందుకెళ్లాలంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే బయటకు వచ్చేటప్పుడు కంపల్సరిగా తల మీద టోపీలు, గొడుగులు పట్టుకుని మాత్రమే బయటకు రావాలంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తం అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే ఇక రానున్న నెలలు ఏ విధంగా ఉండబోతాయి, ఏప్రిల్తో పాటు మే, జూన్, జూలై ఈ 3-4 నెలల పాటు ఢిల్లీలో ఎండలు ఏ విధంగా ఉంటాయి, ఢిల్లీ ప్రజలు ఏ విధంగా ఉండాలి అనే అంశాలకు సంబంధించి ఇప్పటివరకే వైద్యులతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపైన సమీక్షలు చేస్తూ ముందుకెళ్తోంది. ఇక ఉగాదికి ముందు మన చెట్లన్నీ కూడా తన పాత ఆకుల్ని రాల్చుకుంటూ కొత్త చిగురిస్తూ కూడా ముందుకెళ్తాయి. ఎలాంటి తరుణంలోనే ఇప్పుడు మనం చెట్లన్నింటినీ చూడొచ్చు. మొత్తం కూడా బోసిపాయి కనిపిస్తున్నాయి. అంతా కూడా చెట్లన్నీ ఆకులు రాలిస్తూ కూడా తన కొత్త ఆకుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇంకొక 2-3 రోజుల్లో ఉగాది కూడా రాబోతోంది. దాని తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఢిల్లీ గ్రీనరీ ఏ విధంగా పెరిగిపోతుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం తన తన వాతావరణాన్ని, తన ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని పెంపొందడానికి ఢిల్లీ ప్రభుత్వం తన చెట్లన్నింటినీ కూడా వాటర్ జల్లుకుంటూ తన ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ కూడా ఢిల్లీ ప్రజల కోసం ఒక అడుగు కూడా ముందుకేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.